హాయ్ అండి. ఈరోజు సీడ్స్ లడ్డు తయారు చేద్దామండి. హెల్తీగా చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నువ్వులు 100 గ్రామ్స్, వెయిట్ వైజ్ తీసుకున్నా పర్లేదు, లేదంటే బౌల్ వైజ్గా తీసుకోండి, బౌల్కి సమానంగా తీసుకోండి. పంప్కిన్ సీడ్స్ 100 గ్రామ్స్, అవిసె గింజలు 100 గ్రామ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 100 గ్రామ్స్. ఇవన్నీ కూడా చాలా మంచిదండి. వాటర్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు 100 గ్రామ్స్. వీటిలోకి బెల్లం 2.5 కప్పులు అండి. నేను అవన్నీ ఒక్కొక్క కప్పుకి తీసుకున్నాను కదా, దీనికి 2.5 కప్పు బెల్లం సరిపోతుంది అన్నమాట. వీటన్నిటిని చక్కగా రోస్ట్ చేయండి. చక్కగా హెల్తీగా ఉంటాయి. దానిలో ఉన్నటువంటి విటమిన్స్ కానీ ప్రోటీన్ కానీ ఏది కూడా లాస్ అవ్వకుండా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. ఎలాంటి ఆయిల్స్ యాడ్ చేయట్లేదండి, డ్రై రోస్టే చేసుకున్నాం దీన్ని. నేను వీటిని ఇంకొకసారి ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేస్తూ ఉంటాను. అవి ఇంకా ఈజీ అండి, ఇలా నిలబడే పని కూడా ఉండదు. దాన్ని కూడా వీడియో పెడతాను, ఒకసారి చూడండి. దీనిలో ఛానల్లో ఉంది, దాన్ని ఒకసారి చూడండి. అలాగే వీటిని చక్కగా మాడకుండా చక్కగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. హాస్టల్లో పిల్లలకి చక్కగా లడ్డూలు చేసి పంపించి రోజుకు ఒక లడ్డు తినమంటే వాళ్ళకి మంచి విటమిన్స్ మినరల్స్ అన్నీ వీటి ద్వారా అందుతాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ సీడ్స్ బాగా తింటున్నాం కదా. ఇలాగా పెద్దవాళ్ళం కూడా ఏంటంటే లడ్డులా చేసుకోనక్కర్లేదు. షుగర్ కానీ ఇట్లాగా వేరే వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు హెల్తీగా ఉండటానికి, బ్లడ్ తక్కువైనా కూడా, జుట్టు ఊడిపోతున్నా, వీటన్నిటికి కూడా మంచి మందులాగా పనిచేస్తుందండి. పిల్లలకి, హాస్టల్లో ఉన్న పిల్లలకైతే ఖచ్చితంగా ఇలాగా తీసుకొని మీరు లడ్డు చేసి పంపించండి. రోజుకు ఒక లడ్డు తినమనండి, చాలా హెల్తీ అన్నమాట. దీనిలో కమ్మని వాసనతో కూడుకున్నటువంటి టేస్ట్ ఉంటుంది పిల్లలకు. కాబట్టి మనం ఇంట్లో మనమైనా కూడా, ఆడవాళ్ళైనా కూడా, చాలా 40+ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఈ లడ్డూని తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో. తప్పనిసరిగా ట్రై చేయండి, ఎందుకంటే మనం మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అందుకని చక్కగా ఇలాంటివి చేసుకొని తినటం వల్ల మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. పిల్లలకు కూడా మంచి ఫుడ్ బయట నుంచి ఏదంటే తెచ్చిపెట్టకుండా చక్కగా ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ సీడ్స్ని ఇవన్నిటినీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకుందాం. దీంతో పాటుగా వేసిన ఈ సీడ్స్ కాకుండా నువ్వులు కూడా, తెల్ల నువ్వులను కూడా యాడ్ చేస్తానండి. అది కూడా 1 కప్ యాడ్ చేశాను. చక్కగా దాన్ని కూడా కలిపి ఫ్రై చేసుకున్నాము. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పైకి ఎగురుతాయండి, అందుకోసం మూత పెట్టి వేయించాను. చూసారా, నాది తెల్ల నువ్వులు కూడా 1 కప్పు తీసుకున్నాను. టేస్ట్ బాగుంటుందని. దానికి తోడు కాల్షియం కూడా కదా నువ్వులు. వీటన్నిటితో పాటు అంటే అన్నీ మొత్తం కాల్షియం, ఐరన్, జింక్ అన్నీ కూడా మనకి బాడీకి అందడానికి ఈ లడ్డు హెల్ప్ చేస్తుంది. వీటన్నిటితో తయారు చేస్తున్నాం కదా మనం. సో ఇలా చేయడం వల్ల చాలా హెల్తీ అన్నమాట. పిల్లలకి ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టండి, చక్కగా తింటారు. మీరు బడలిక అనుకోకుండా హాలిడే రోజు ఒక్కరోజైనా కొంచెం ఇలా ట్రై చేసుకొని పక్కన పెట్టుకొని, లేదంటే ఇలా ఫ్రై చేసి దీనిలోకి ఇది ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్ష లేదా ఖర్జూరం యాడ్ చేసుకొని చక్కగా 2 స్పూన్లు మనం విడిగా తిన్నా కూడా బాగుంటుందన్నమాట. వీటన్నిటిని చక్కగా అలా ఆరిపోయాక గ్రైండ్ చేసుకుందాం. ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒకసారి కొంచెం తిప్పుకున్న తర్వాత బెల్లం కూడా దానిలోనే యాడ్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనిలోకి నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టడానికి కుదిరేటట్టుగా చేసుకుంటే సీడ్స్ లడ్డు రెడీ. చక్కగా ఇలాంటివి ట్రై చేయండి, పిల్లల్ని హెల్తీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.